హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకలుగా 3 పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఆ పథకాల పేర్లేంటి? వాటి ద్వారా రైతులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? వీటికి ఎవరు అర్హులవుతారు? ఎవరు అనర్హులవుతారు? ఈ సమాచారం గురించి మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పినటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మన ఏపీలో ఉన్నటువంటి రైతుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకలుగా 3 పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. సో, ఆ పథకాల పేర్లేంటి అంటే మొట్టమొదటిగా మనకు రాష్ట్రంలో ఈ రోజుటి నుంచి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అయితే జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అనేటువంటివి ఎవరికి పంపిణీ చేస్తూ ఉన్నారు? సో, ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను ఎవరు వచ్చి మీకు ఇస్తారు? మీరెక్కడికి వెళ్లి తీసుకోవాలి? ఈ సమాచారం గురించి చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్రంలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉందన్నమాట. అసలు ఈ యొక్క వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంటే ఏమిటి? ఎవరెవరు చేసుకోవచ్చు? ఎలా చేసుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? దీని గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులకు ఈ సొసైటీ రుణాలను గరిష్టంగా రూ. 1,00,000 వరకైతే ఇవ్వాలని ప్రభుత్వము నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ రుణాలు వచ్చేసి మనకు సహకార బ్యాంకుల ద్వారా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తారు. అయితే ఈ రుణాలు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఈ వివరాల గురించి కూడా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి గైస్. ఇక మొట్టమొదటిగా వచ్చి మనకు రాష్ట్రంలో ఈ రోజుటి నుంచి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ అయితే మొదలైందనమాట. ఈ రోజుటి నుంచి ఈ నెల 9వ తారీఖు వరకైతే మీకు పంపిణీ చేస్తారు. అది కూడా వచ్చేసి ఎవరికి ఇస్తారు అంటే, మనకు రీసెంట్‌గా రైతులందరికీ కూడా రీవెరిఫికేషన్ ప్రక్రియలనేది చేశారు. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసేసి, మళ్ళా రీవెరిఫికేషన్స్ అనేటువంటివి చేసి, ఆ రీవెరిఫికేషన్ పూర్తయినటువంటి వాళ్ళకు పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమందికి చేస్తూ ఉన్నారంటే, దాదాపుగా మనకు 21,80,000 మంది రైతులకు ఈ రాజముద్రతో ఉన్నటువంటి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలనైతే పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఈ పాస్ పుస్తకాలన్నిటిని కూడా. ఓకేనా? సో, ఇక మీకు ఎవరు వచ్చి ఈ పాస్ పుస్తకాలనేటువంటి వాటిని పంపిణీ చేస్తారు అంటే, మనకు ఈ రెవెన్యూ సిబ్బంది అధికారులు ఎవరైతే ఉంటారో, ఈ రెవెన్యూ సిబ్బంది అధికారులు ఇంటింటికి వచ్చి ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలనైతే పంపిణీ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అధికారులే అర్హులైనటువంటి వాళ్ళు పాస్ పుస్తకాలు ఎవరి పేరు మీద అయితే వచ్చున్నాయో వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, 9వ తారీఖు వరకైతే జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేసుకోండి. ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే గమనించండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ పట్టాదారు పాస్ పుస్తకం ఉంటేనే మీకు ముందు ముందు రోజుల్లో ఈ పథకాలనేటువంటివైతే అందుతాయన్నమాట. అందుకొరకు చెప్తూ ఉన్నాను. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్రంలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్స్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం అయితే కల్పించడం జరిగింది. అయితే ఈ వారసత్వ భూములు అంటే ఏమిటి? ఎవరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు? ఎలా చేసుకోవాలి? ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి ఏమిటి? ఈ వివరాలన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, ఇది కూడా మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా. సో, మనకు వారసత్వ భూములు అంటే ఏంటంటే, సో, ఆల్రెడీ మీ కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో, సో, ఆ వ్యక్తి చనిపోయినట్లయితే అతని పేరు మీద ఉన్నటువంటి స్థలాలు కావచ్చు, భూములు ఇవన్నీ కూడా మీ పేరు మీదకైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కూడా ప్రభుత్వము రూ. 100 నుంచి రూ. 1000 మధ్యలో మనకు స్టాంప్ డ్యూటీతో ఈ యొక్క ఫీజుతో గ్రామ వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో, మీకు ఇక్కడికి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. వారసత్వ భూములు అంటే ఏంటంటే, సో, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని పేరు మీద ఉన్నటువంటి భూములు, ఆస్తులు మొత్తం కూడా మీ పేరు మీదకి మార్చుకోవడాన్ని వారసత్వ భూముల రిజిస్ట్రేషన్స్ అయితే అంటారు. ఇక ఈ భూములను రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అంటే ఎటువంటి అర్హతలనేటివి కలిగి ఉండాలి? ఎలా చేసుకోవాలి? ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి? ఈ వివరాల గురించి క్లియర్‌గా చూద్దాం. ఓకేనా? ఈ స్థలాలనేటువంటివి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అంటే, మొదట భూ యజమాని ఎవరైతే ఉంటారో,
అతనైతే ఖచ్చితంగా మరణించి ఉండాలన్నమాట. కుటుంబ సభ్యుల అందరి అంగీకారంతో, అందరి సమక్షంలోనే మీరు భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ కుటుంబంలో వచ్చేసి ఒక 5 మెంబర్స్ అయితే ఉన్నారు. సో, ఆ 5 మెంబర్స్ యొక్క అంగీకారంతోనే, వాళ్ళ యొక్క సమక్షంలోనే మీరు ఈ భూములన్నిటిని కూడా మీ పేర్ల మీదకైతే మార్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక్కరు ఒప్పుకోకపోయినా సరే మీకు రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి చేయరనమాట. అండ్ అలాగే ఒక్కరు లేకున్నా సరే మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోలేరు. సో, ఈ నిబంధనలతో మీరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇక ఈ వారసత్వం అనేది ఏ విధంగా వస్తుంది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆ యజమాని మరణించిన తర్వాత మొదటి వారసులు వచ్చేసి భార్యాభర్త, వైఫ్ అండ్ హస్బెండ్స్. దాని తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క పిల్లలు, కూతుర్లు కావచ్చు, కొడుకులు కావచ్చు. ఓకేనా? దాని తర్వాత తల్లి, తండ్రి, పేరెంట్స్. ఓకేనా? పిల్లలు లేకపోతే లేదా వారితో పాటు కూడా హక్కనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత వచ్చేసి బ్రదర్ అండ్ సిస్టర్స్, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు, వీళ్ళకి వారసత్వం అయితే వస్తుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనవరాళ్ళు, మనవళ్ళు వీళ్ళకైతే వస్తుందన్నమాట. ఈ విధంగా వన్ బై వన్ అయితే వస్తుంది. సో, ఫస్టు ఈ భార్యాభర్త, వైఫ్ అండ్ హస్బెండ్ లేనట్లయితే వాళ్ళ తర్వాత పిల్లలు, డాటర్స్ అయినా సరే, సన్స్ అయినా సరే, అంటే కూతుర్లైనా సరే, కొడుకులకైనా సరే వస్తుంది వారసత్వం. ఇక వీళ్ళు కూడా లేరు అనుకుంటే దాని తర్వాత తల్లి తండ్రులకి. ఇక వాళ్ళు కూడా లేనట్లయితే దాని తర్వాత ఆ యజమానికి ఉన్నటువంటి తమ్ముడు కావచ్చు, అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నట్లయితే అతనికైతే వర్తిస్తుందనమాట ఈ వారసత్వ భూమి అనేది. లేదు వాళ్ళకి తమ్ముడు, అక్క చెల్లెలు ఎవరు కూడా లేరు, ఈ పిల్లలు కూడా లేరు అనుకుంటే వాళ్ళకి ఎవరైనా మనవరాళ్ళు, మనవళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ పేరు మీదకి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా వారసత్వం వైస్‌గా అయితే మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకొని మార్చుకోవాల్సి అయితే ఉంటుంది. వీళ్ళందరి అంగీకారంతో చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీది పెద్ద ఫ్యామిలీ అనుకోండి. వాళ్ళ యొక్క అందరి అంగీకారంతోనే మీరు అందరి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయాలి రిజిస్ట్రేషన్స్ చేసుకునేటప్పుడు. ఒక్కరు ఒప్పుకోకపోయినా సరే మీకు రిజిస్ట్రేషన్స్ చేయరనమాట. ఇక కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూద్దామండి. దరఖాస్తు ఫాము, సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంలో మీకు ఈ దరఖాస్తు ఫామ్ అనేది దొరుకుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళి ఈ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి చేపించుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంలోకి వెళ్ళైతే చేసుకోవాలి. గ్రామ వార్డు సచివాలయంలో కాదు. సో, నేను స్టార్టింగ్‌లో అయితే గ్రామ వార్డు సచివాలయంలో చేస్తానని చెప్పాను. గ్రామ వార్డు సచివాలయంలో కాదు. సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంలో అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక కుటుంబ యజమాని అతను మరణించుంటాడు కదా! భూమి అతని పేరు మీద ఉండి అతను గాని మరణించినట్లయితే అతని యొక్క మరణ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలి మరణించినటువంటి వ్యక్తిది. దాని తర్వాత ఆధార్ కార్డ్స్ వారసులందరివి కూడా తప్పనిసరిగా కావాలి జిరాక్స్‌లు. ఇక రేషన్ కార్డు కుటుంబం సంబంధించి ఈ యొక్క సంబంధం తెలపడం కోసం రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. ఇక భూమి ఆస్తి పత్రాలు, పట్టాదారు పాస్‌బుక్ అయినా సరే, రిజిస్టర్ డాక్యుమెంట్స్ లేదా 1బి రికార్డు ఏదుంటే అది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? సో, ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రస్తుతము కొత్తగా అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు కదా! పట్టాదారు పాస్‌బుక్ ఉంటే చాలు. మీ పేరు మీదకైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ఇంకా అలాగే ఫోటోస్ దరఖాస్తుదారుని మరియు ఇతర వారసులందరివి కూడా కావాలని చెప్తూ ఉన్నారు. ఇక ఫీజు సంగతి మనకు ఈ భూమి వాల్యూని బట్టి అయితే ఉంటుందండి. ఆస్తి విలువ వచ్చేసి 10,00,000 లోపు ఉన్నట్లయితే ఫీజు రూ. 100 తీసుకుంటారు. ఆస్తి విలువ వచ్చేసి 10,00,000కు పైగా ఉన్నట్లయితే మీ దగ్గర ఫీజు రూ. 1,000 అయితే తీసుకుంటారు. రూ. 1,000 అయితే తీసుకుంటారు. ఓకేనా? సో, ఇలా అయితే మీరు ఈ వారసత్వ భూములను రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మనకు ఇది మొత్తం కూడా లీగల్‌గానే జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర చేస్తున్నారు కాబట్టి మొత్తం కూడా లీగల్‌గానే జరుగుతుంది. అందరి అంగీకారంతో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి రిజిస్ట్రేషన్. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులకు సొసైటీ రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ సొసైటీ రుణాలు అనేటువంటివి గరిష్టంగా రూ. 1,00,000 వరకైతే అందజేస్తూ ఉన్నారు. ఈ సొసైటీ రుణాలు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర సీసీఆర్‌సీ కార్డ్స్ అనేటువంటివి ఉండాలి. ఈ సీసీఆర్‌సీ కార్డ్స్ లేనట్లయితే మీకు ఈ సహకార బ్యాంకుల ద్వారా వచ్చేటువంటి రుణాలను పొందలేరు ఈ సొసైటీ రుణాలను. సో, అందువల్ల ఇక్కడ అందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులందరూ కూడా తొలిత మాకు ఈ యొక్క సీసీఆర్‌సీ కార్డ్స్ అనేటువంటివి జారీ చేయండి. దాని తర్వాత మాకు ఈ రుణాలనేటువంటి వాటి కోసం అవకాశం కల్పించండి అనైతే అంటూ ఉన్నారు. సో, సీసీఆర్‌సీ కార్డ్స్ లేనట్లయితే వాళ్ళు రుణాలైతే ఇవ్వరనమాట. ఖచ్చితంగా ఈ సీసీఆర్‌సీ కార్డ్స్ ఉండాలి. అదే చెప్తూ ఉన్నారు మనకిక్కడ. బట్ దీని మీద ఇంకా మనకు కన్ఫర్మేషన్ రాలేదు. ఖచ్చితంగా సీసీఆర్‌సీ కార్డ్స్ ఉండాలి. కౌలు చేసుకునేటువంటి రైతులకు మాత్రమే ఇది అవకాశం అయితే ఉంటుంది. ఈ రుణాలు అనేటువంటివి పొందవచ్చు. గరిష్టంగా రూ. 1,00,000 వరకైతే పొందేందుకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, ఫైనల్‌గా వచ్చేసి ఇవ్వండి 3 పథకాలు అనేటువంటివి. ఓకేనా?